ఎక్కడికి వెళ్ళిపోయాడు రేడు? ఏది రా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి రానంది. ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నా అమ్మాయి? ఆ చేతిలో బొకే పట్టుకున్నా అమ్మాయి? ఏజీలో ఉంది కదా, ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది అనిపించట్లేదు. రిచ్ పేరు అసలు నాన్న మీద ఒట్టేసాను. కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటది. ఒట్టేసాం. అవును, ఐ లవ్ యూ చెప్పకూడదు. చెప్పకూడదు. ఫాదర్ సెంటిమెంట్. నాకే ఫిట్టింగ్ పెడతారు, కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా? దానికి ఒట్టలేదు కదా? ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు, ఆ అమ్మాయి నాకు చెప్పొద్దా? ఆ అమ్మాయి నిన్ను. ఆడతో సగం ఒట్టే నవ్వుతున్నావటే. ఒరేయ్, వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. రాత్రంతా మీ వాయిస్ రివైండ్ చేసి గుర్తు తెచ్చుకొని మరీ విన్నాను. ఎస్, ఆ వాయిస్ ఫెంటాస్టిక్. ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్, మీరు మా ట్రూప్ లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, మీ లైఫ్ ఏ మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభా అని 6 feet 6 pack తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ అయ్యి మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. మీ దగ్గర ఈ చెక్కలు కూడా అడుగుండి. వాడే బ్లాక్ డ్రెస్ 6 feet పిల్లిగడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాడిని చూడగానే మీరు లవ్ లో పడ్డారేంటి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. ఈ లవ్ గివ్ నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్సే వద్దు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. అది థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎలా ఉందిరా? అద్దరింది మావా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. రేయ్, ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ ఫాస్ట్. పద. ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టికెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా. ఇప్పుడు ఎలా? ఈ రమణారెడ్డి నమ్మితే కొంప మునిగిందే. హలో, ఆ బుచి అడగడం మర్చిపోయాను, తిన్నావా? ఎంతసేపు రా నీ అబ్బా వెయిటింగ్. ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి, అమ్మాయి కాస్త పోస్త్రి. పోస్త్రి కదరా నా కోస్త్రి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్? అదేంటి సార్, రెయిన్ బౌల్ రెక్కలు ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అంటారండి? మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎంతో కొంత అమౌంట్ మాకు మొట్ట చెప్పి సెటిల్ చేయండి. నేను సెటిల్ చేయడం కాదురా, మీరే నాకు డబ్బు పే చేయాలి. ఎందుకు సార్? ఎందుక ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా. అది అమౌంట్ ఇస్తాడు. అబ్బా సి ఓల్డ్ మ్యాన్, ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి, పట్టించుకోకూడదు. ఓహో, సి యంగ్ మ్యాన్, ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి, దాన్ని కూడా పట్టించుకోకూడదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా, వీధుల్లో పాడి సంపాదించండి రా. యు మీన్ బెగ్గింగ్? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి,
నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి, మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి. ఓకే ఓకే. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే ఇక్కడ కాదురా, ఫాలో మీ. ఎక్కడికి? మావా ఏమైందిరా? Excuse me, where is the place, Dad? Start there. Okay, thank you. Thomas. Boots Thomas. Yes. ఏంటి? మా వాళ్ళు ఇండియాలో తను బెదిరించామంట. ఎస్, బెదిరించాను. అయితే ఏంటట? వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి, బాకీ తీర్చాకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే. నోచిపోయిందేంట్రా? మా ముందంతా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగాడి దగ్గరికి వెళ్ళి ఆడికి అలా వెళ్ళబడి ప్రతిమాడతామంట్రా. మా పరువు తీసావు కదరా, అయినా నీకు బుద్ధిందా? ఇప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా. నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను, మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. నిజంగానా మావా? వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కదా. ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా? స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్. నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను. అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీర్చే పనిలో ఉండండి. దానికి నా పర్మిషన్ ఎందుకురా? బర్త్డే గిఫ్ట్ ఏం కావాలరా? గర్ల్ ఫ్రెండ్. రితు ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే, ఇది డెలివరీ చూస్తాను. సరే నాని రా. Peter, nice boy and girl alone here. Good deal. Come fast. వస్తుందిలేరా, అంత కంగారండి. నాని, నాని, నాని. నాని. ప్రభా, ఏమైంది? మా నాని రెత్తు కనిపించట్లేదు. నువ్వుగానే చూసావా? నీకు ఫేస్ రీడింగ్ తెలుసు కదా, వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. ఇంకో బిడ్డ, ఈ రోజు వాడి బర్త్డే. అదిగో అక్కడే, వాళ్ళిద్దరిని వెయిట్ చేయమని చెప్పాను. ప్లీజ్ ప్రభా చెప్పవా? Move fast. Come on, hurry up. Sorry boss, sorry boss. Hey man, watch your foot, man. Sorry, sorry. What boy? Sorry. Hey man. You stop. What? Hey you. Stop there. Hey. Shit. Come on! Take it!
Where is the boy? Please. Where is the boy? I tell you. నవ్వకరా, నువ్వు మాకు చెప్పిందేంటి చేసిందేంటి? ఆఖరికి మీ నాన్న మీద ఒట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా? నో, నేను ఇంకా అవుట్కే కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కాదు, ఆ పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపటి నుంచి నువ్వు మాతో రావాలి. ఓకే. మీ బ్యూటిఫుల్